ఆ ఒక్క తప్పు చేయడం వల్ల జీటీ టీం ఓడిపోయింది. ఈ మ్యాచ్ కూడా ఒక లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ గా మారింది. ఇవాళ మ్యాచ్ జీటీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ లో టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్ చూస్ చేసుకుంది. ఓపెనర్స్ గిల్ అండ్ సాహా జీటీ టీం నుంచి అందులో పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు మన సాహా మటుకు, కానీ గిల్ టాప్ స్కోరర్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన విలియమ్సన్ 26 రన్స్ స్కోర్ చేయగలిగాడు. విలియమ్స్ కి ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ అయితే ఛాన్స్ దొరికింది. సాయి సుదర్శన్ తర్వాత బ్యాటింగ్ వచ్చాడు. వచ్చిన సాయి సుదర్శన్ 33 రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగాడు. టెవాటియా మాత్రం 23 రన్స్ కొట్టాడు. తన నాక్ వల్ల జీటీ ఒక పెద్ద టార్గెట్ అయితే ఇవ్వగలిగింది పంజాబ్ కింగ్స్ కి. ఇంకా పంజాబ్ కింగ్స్ బౌలింగ్ స్టాట్స్ చూస్తే రబాడా మాత్రమే ఒక మంచి బౌలింగ్ వేసి 2 వికెట్స్ తీయగలిగాడు. మిగతా అందరూ స్కోర్ ఇవ్వడంలో చాలా బిజీ అయిపోయారు. టాప్ ఆర్డర్ లో వచ్చిన బ్యాట్స్మెన్స్ అంతగా స్కోర్ చేయలేదు, గానీ చేసిన ప్రతి మనిషి ఒక యావరేజ్ స్కోరే చేయగలిగారు. లైక్ మన విలియమ్సన్ 26 రన్స్ కొట్టాడు, తను ఫాస్ట్ గానే కొట్టాడు. అండ్ అలాగే సాయి సుదర్శన్ కూడా 30 రన్స్ స్కోర్ చేయగలిగాడు, ఫాస్ట్ గా కొట్టాడు. విజయ్ శంకర్ అయితే అసలు లెక్కలోనే వేయక్కర్లేదు, తను యావరేజ్ స్కోర్ చేశాడు యాజ్ యూజువల్ గా. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి వీడియో పాజ్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 200 టార్గెట్ ని చేస్ చేయడానికి వచ్చిన మన ధవన్ అండ్ బేర్స్టో. ధవన్ అయితే పవర్ ప్లే అవ్వక ముందే 3 ఓవర్స్ లోనే వికెట్ కోల్పోయాడు. బేర్స్టో ఫస్ట్ ఓవర్ లో చాలా మంచి స్కోర్ అయితే పెట్టగలిగాడు. తన వల్ల ఎలా వచ్చినా బ్యాట్ తో రన్సే కదా, సో స్కోర్ అయితే మటుకు మంచిగా పుటప్ చేయగలిగాడు స్కోర్ బోర్డ్ మీద. తర్వాత వచ్చిన ప్రభ్సిమ్రన్ మటుకు ఒక క్విక్ ఫైర్ అయితే చూపించగలిగాడు. 35 రన్స్ తో అవుట్ అయిపోయాడు. శామ్ కరణ్ పెద్దగా డ్యామేజ్ ఏమీ చేయలేదు, వచ్చి రాగానే వెళ్ళిపోవడంలోనే హరిహరిగా ఉన్నాడు. తర్వాత వచ్చిన సికిందర్ రాజా, తను కూడా 15 రన్స్ స్కోర్ చేశాడు. తను కూడా చాలా హరిహరిగానే ఉన్నాడు, ఏమీ కొట్టలేదు స్కోర్, ఈజీగానే అవుట్ అయిపోయాడు. తను ఫాలో అవుతూ జితేష్ శర్మ కూడా పెద్దగా స్కోర్ చేయకుండా 16 రన్స్ మీద అవుట్ అయిపోయాడు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పేరు మీరందరూ గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే తన ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ కెరీర్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న అశుతోష్ మటుకు తన కెరీర్ లోనే ఇది మర్చిపోలేని మ్యాచ్ అవుతుంది. చాలా తక్కువ బాల్స్ లో 31 రన్స్ స్కోర్ చేసి మ్యాచ్ కి గేమ్ చేంజర్ అయ్యాడు. ఇంకా ఇంపార్టెంట్ ప్లేయర్ అశుతోష్ జితేష్ కన్నా ముందే దిగాడు, తన పేరే శశాంక్ సింగ్. తను లాస్ట్ ఓవర్ దాకా ప్రతి బాల్ ఫైట్ చేసి శశాంక్ సింగ్ అయితే 61 రన్స్ నాట్అవుట్ మీద నిలబడ్డాడు. అందులో గిల్ ఎలా 88-89 రన్స్ మీద నాట్అవుట్ కింద ఉన్నాడో ఇందులో ఇతను కూడా నాట్అవుట్ గానే మిగిలాడు. అశుతోష్ అవుట్ అయ్యాక బ్రార్ అయితే బ్యాటింగ్ లోకి వచ్చాడు. కానీ 19th ఓవర్ ముందు వరకు అశుతోష్ జీటీకి అసంతోషంగానే మిగిల్చాడు. కానీ తను అవుట్ అయిపోయిన తర్వాత స్కోర్ చూస్తే 6 balls లో 7 రన్స్ కొట్టాలి. అందులో ఈ ఒక్క తప్పే, ఇదే ఒక్క తప్పు జీటీ టీం కి ఓటమి రుచి చూపించింది. అదేంటంటే మన దర్శన్ బౌలింగ్ వేస్తూ లాస్ట్ ఓవర్ లో కూడా ఎక్స్ట్రాస్ ఇవ్వడం అనేది నాట్ యాక్సెప్టబుల్ ఈ స్టేజ్ లో. ఎందుకంటే ప్రతి ఒక్క రన్ ఎంత కష్టపడి ఫీల్డర్స్ ఆపుతూ బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్న టైంలో కొత్త బ్యాట్స్మెన్ వచ్చాడు బ్రార్, తనకి డాట్ పెట్టాల్సిన పోయి వైడ్ బాల్స్ ఇచ్చి మ్యాచ్ అనేది ఈజీ చేసేసాడు. లాస్ట్ బాల్ ఒక బాల్ ఉంటుండగానే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచేశారు. ఇక్కడ దాకా వీడియో మీరు విన్నారంటే మీకు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.